హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజానాగండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి గాను మసాలా వడ, ఇడ్లీ, సాంబారు, పచ్చడి చేద్దాం అనుకున్నాను. అందుకని చూడండి, మసాలా వడకు గాను బియ్యం నానేస్తున్నాను. ఒకటిన్నర స్పూన్ అంత బియ్యం తీసుకున్నాను. పావంతా శనగపప్పు తీసుకున్నానండి. పావున్నర వేసుకున్నాను. మీకు ఎంత కావాలనో అంత వేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు నీళ్ళల్లో బాగా కడిగేసి 4 సార్లు మరి నానబెడతాను. ఇది కడుక్కున్నది అయిందండి. ఇప్పుడు మూత ఉంచేస్తాను. నానబెడదామండి. శనగపప్పు నానడానికి 1 గంట సేపు నానబెట్టినారంటే బాగా మెదుగుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఇడ్లీ చేయడానికని. మీరు అనుకుంటారు ఎందుకు ఇలా గుండ్రా పెట్టారు అని కదండి. ఇది బరువుగా పెట్టినామంటే పైకి పొంగకుండా ఉంటుందండి పిండి. నేను మామూలు మూత వేయలేదు, ప్లాస్టిక్ మూత వేసేయచ్చు దీనికి. కానీ పిండి దానికి మెత్తుకుంటుందని ఇది వేయలేదు. టప్పర్వేర్ డబ్బా కాబట్టి ఇది ఫుడ్ గ్రేడ్ కదండి, అందుకు ఇది వాడుతున్నాను నేను. దీని మూత ఇలా ఉంచాను. చూడండి పిండి ఎంత బాగా పొంగిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ వర్షం వస్తూ ఉందండి, అయినా పిండి చూడండి ఎంత బాగా పొంగింది. చూస్తున్నారు అంటే దీనికి ప్రపోర్షన్ నేను ఎలా వేసాను మీకు చెప్తా అండి. దాన్ని ఏం చూపించే పని లేదని నేను చూపించలేదు. నేను 3 పావులు బియ్యానికి 1 పావు అంతా మినప్పప్పు వేసాను. 2 స్పూన్లంతా ఇది వేసానండి, మెంతులు. అంతే, వేరే అటుకులు కానీ ఏమీ వేయలేదండి. చూడండి ఎంత బాగా పొంగింది. దీన్ని మనము ఇడ్లీ పెట్టేసుకోవడమే. నేను ఉప్పు కూడా వేయలేదండి రాత్రి, ఇప్పుడు ఉప్పు వేస్తాను. బాగా ఇలా చేసామంటే ఇడ్లీ మీకు ఫ్లఫీగా వస్తుందండి. బాగా ఇలా చేయాలండి బీటింగ్. ఆ ఎయిర్ బబుల్స్ అంతా పోతుంది కదా. ఇప్పుడు ఉప్పు వేసి కలిపెట్టేస్తాము. మరి మనం ఇడ్లీ పెట్టేటప్పుడు పెట్టుకోవచ్చు. ఈ పింక్ సాల్ట్ అంటే అందుకు కలర్ అలా ఉంటుంది. కలిపేస్తాను. నేను సోడా గిడ ఏం వేయట్లేదండి ఈ పిండికి. చూడండి కరెక్ట్గా ఉంది. కొద్దిగా ఇంకా వేసే ముందు ఒక అర్ధ గ్లాస్ అంత నీళ్ళు వేస్తా అండి. మీరు ఇదే పిండిని దోశ అయినా చేసుకోవచ్చు, ఇడ్లీ అయినా చేసుకోవచ్చు. నేను ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి 1 కప్ అంతా కందిపప్పు వేసానండి. నేను అంతాను ఈ కుక్కర్లోకి వేసి ఒకటేసారి సాంబార్ చేసేస్తాను. ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఉల్లిగడ్డలు చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకుంటే చాలండి. దాంతోపాటు మనము కొంచెము కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా వేసేసేయచ్చండి. ఇవి కడుక్కున్నది ఇందులోకి వేసేస్తున్నాను నేను ఈ పప్పులోకి. దీంతోపాటు టొమాటో కూడా వేసుకుంటాను. తగినంత ఉప్పు వేసుకుందాము. పసుపు కూడా వేసేద్దామండి. సాంబార్ పొడి ఇందులోకి వేసేస్తున్నాండి. మీకు కావాల్సినంత కారం వేసుకోవచ్చు. నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని దాని రసం కూడా తీసి ఇందులోకి వేసేసానండి. మీకు సాంబార్ పొడి కావాలంటే వనజానాగ్ ఛానల్లో వెళ్ళి చూసారంటే తెలుస్తుంది. ఇప్పుడు తగినంత నీళ్లు కూడా వేసేస్తున్నాను. అంతా వేసి ఇలా కలిగి పెట్టేసుకుని మనము మూత ఉంచేసుకోవాలి. కొద్దిగా నూనె వేసి ఇలా కలిపేసి స్పూను అందులో ఉంచేసి మూత ఉంచేద్దామండి. అప్పుడు పైకి పొంగకుండా బాగుంటుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్కర్ పెట్టి ఉడికించుకుందాము. తర్వాత పచ్చడి చేసుకుందామండి. పచ్చడికి చూడండి ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకున్నాను నేను. మనకు కావాల్సినంత కారం తీసుకోవచ్చు. కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి, దానికని అన్నీ వేసేసుకుంటున్నాను నేను మిక్సీ జార్లోకి. ఇప్పుడు చూడండి నేను కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరేనండి, అన్నీ పచ్చివే వేసుకోవాలి. దీన్నే మనము వేయించే పని లేదు. కొద్దిగా పప్పులు వేసుకుందామండి. 5-6 తెల్లబాయ పలుకులు వేసాను. దీంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసి ముక్కంతా అల్లం కూడా వేస్తా అండి నేను. అల్లం వేసినామంటే చాలా బాగుంటుంది కదండి ఫ్లేవరు, అందుకని. సో దీన్ని ఫస్ట్ మనము పచ్చగా వేసేసుకుని తర్వాత నీళ్ళు కొద్దిగా వేసి మనము పచ్చడి రుబ్బుకుందాము. చూడండి ఇలా పచ్చడి వేరే గిన్నెలోకి వేసేసి మనము పోపు కూడా వేసేసుకుందామండి. ఇదే పోపు మనకు సాంబారుకు పచ్చడికి రెండింటికి అవుతుందండి.
చూడండి పోపు గింజలు వేసాను, మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ వేసేసాను. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు కొద్దిగానండి, అన్నీ కూడా వేసి మనము దీన్ని పోపు పెట్టేసుకుందాము. జీలకర్ర కూడా వేసాను, కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఈ వేగిన పోపుని తీసి చూడండి ఇలా ఉంటే చాలు. ఇప్పుడు పచ్చడికి వేసేసుకుందాము. పోపు పచ్చడి కలిపేసుకున్నాక ఇప్పుడు పక్కన ఇడ్లీ పెట్టుకుందామండి. పచ్చడి అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఇడ్లీ ఉంచేసుకుందాము. చూడండి ఇలా స్టాండ్లోకి ఇడ్లీ వేసి నేను పిండి వేసి మూత ఉంచేసాను. ఆలోకి మనం ఇక్కడ మసాలా వడ చేసుకోవడానికని ఈ పప్పు అంతా నానబెట్టుకున్న పప్పును వేసుకున్నాను. శనగపప్పు, తర్వాత పచ్చిమిర్చినండి, దీనికి అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా చెక్క, లవంగం అండి, ఒక ఇంచంత చెక్క, లవంగము. దీన్ని ఫస్ట్ మనము మిక్సీ పట్టేసుకుని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసి ఉంచేసుకోవాలి. వడబోసుకున్న పప్పును మనము మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకుందాము. చూడండి ఈ మాత్రం ఉంటే చాలు, ఎక్కువ నున్నగా ఏం చేసుకోనక్కర్లేదు. ఈ రుబ్బుకున్న దాన్ని ఇలా గిన్నెలోకి వేసేసుకుందాము. దీంతోపాటు ఇప్పుడు పిండి అంతా రుబ్బుకున్నాం కదండి, దీనికి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అని ఒక్కొక్కటిగా కూడా మనము వేసేసుకుందాము. ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కున్నవి, దాన్ని కూడా ఇందులోకి వేసి కలుపుకుందాం. మనము ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మసాలా వడలు చేసుకోవడానికని నేను స్టవ్ పైన నూనె వేసినానండి. చూడండి ఇక్కడ కుక్కర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ కుక్కర్ని తీసేసి దీన్ని బాగా కలిపేసి మనము పక్కన ఉంచుకున్నాం కదండి, ఆ పోపు కూడా ఇందులోకి వేసేసేయాలి. ఇప్పుడు కలియబెట్టేసేసి పక్కన మూత ఉంచేసుకుంటే మన పచ్చడి, ఇడ్లీ, తర్వాత సాంబారు అన్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మసాలా వడ చేసుకుంటున్నాం కదా, స్టవ్ పైన ఉండే నూనె కాగుతూ ఉంది. ఆ కాగిన నూనెని తీసి కలుపుకున్న మనము ఈ వడపప్పులోకి, అంటే వడపిండిలోకి ఇలా కొంచెము ఒక గరిటెడంతా వేసుకోవాలండి. అప్పుడు చాలా బాగా కరకరలాడుతూ వస్తుంది మసాలా వడలు. సాయంత్రం వరకు అయినా కూడా మనకు చాలా బాగుంటుందండి. చూడండి ఇలా ముద్దలు చేసుకుని మీరు ప్లేట్లో పెట్టుకున్నా చేసుకోవచ్చు, లేదు ఇలా చేత్తో అయినా కూడా, అలవాటు అయిపోతే చేత్తో ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఇలా నేను ఇప్పుడు మసాలా వడలు దాన్ని చేస్తున్నాను. మనము పిండిని వేయగానే తిప్పేయకుండా కొంచెం అలా అది వేగి తర్వాత తేలుతుందండి, అప్పుడు తిప్పేసినామంటే విడిగిపోకుండా బాగా వస్తుంది. మీకు కాబడితే మీరు డబల్ రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను మామూలుగా సింగిల్ రోస్టే కాస్త ఎక్కువసేపు చేస్తున్నాను కాబట్టి వడలు చాలా బాగా కూడా వచ్చాయండి. అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఇంకోటి ఏమంటే మనము బయట రెస్టారెంట్లో వాటిలో అన్నప్పుడు ఇన్ని రకాలు కొన్నప్పుడు కాస్ట్లీ అవుతుంది కదండి. ఇంట్లోనే చేసుకుని తిన్నామంటే తృప్తిగాను తినచ్చు, ఎక్కువ ఐటెం కూడా ఉంటుంది, ఎక్కువగా కూడా తినచ్చు. చూడండి ఇలా ఈ ముద్దలు కూడా చేసి పెట్టుకుని నేను తర్వాత వడలు ఇందులోకి వేస్తున్నాను. రెండు రకాలు చేత్తోనే మీరు వేసుకోవచ్చు, రాని వాళ్ళైతే అలా ముద్దలు సపరేట్గా చేసి పెట్టుకుని దాన్ని ఇలా చేసి వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తూ ఉంది కదండి. ఇప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ తీసినామంటే, ఎక్కువసేపు వేసినామంటే తర్వాత మనకు ఇది ఉల్లిగడ్డలది చేదు వస్తుందండి. కాబట్టి ఏమాత్రం ఉంటే చాలు. క్రిస్పీ మసాలా వడలు, ఇడ్లీలు చూడండి, ఇడ్లీలు కూడా చాలా ఫ్లఫీగా చాలా బాగున్నాయండి. తర్వాత సాంబారు, పచ్చడి అండి, ఇవన్నీ కూడాను నేను టేబుల్ పైన ఉంచేసాను. ఇప్పుడు అందరూ కూడా ఇంకా టిఫిన్కు రెడీ అయిపోయినారు మా ఇంట్లో. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఖండితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.